पवित्रता का हृदय कुंज में ऐसा पुष्प खिला, जिसकी सुगंध से जीवन में सुख ही सुख मिला। स्वरूप है, यही अनादि रंग है अपना, यही तो आदि स्वरूप है। इसी में शांति की छाया है, इसी में सुख की धूप है। कल्प कल्प के भाग्य भवन की ये आधारशिला, जिसकी सुगंध से जीवन में सुख ही सुख मिला, जिसकी सुगंध से जीवन में सुख ही सुख मिला। शांति, ओम शांति, ओम शांति। पवित्रता के वरदाता परमात्मा परम शिक्षक के रूप में पढ़ाने वाले इस अनमोल ज्ञान रत्नों को गार्डली डायमंड स्टूडेंट के रूप में बैठ के ध्यान से सुनते, अनुभव करते परमात्मा की सर्व खजानों को अधिकारी बनेंगे। పవిత్రతకు వరదాత అయిన పరమాత్మ పరమ శిక్షకులుగా చదివించే ఈ మధుర మహావాక్యాలను భగవంతుడి వజ్ర సమాన విద్యార్థిని నేను అనే స్వరూపంలో ఉంటూ ధ్యాసతో విని అనుభవము చేస్తూ పరమాత్మని సర్వ ఖజానాలకు అధికారులుగా అవుదాం. 14/11/1987 रिवाइज्ड कोर्स 7 मार्च 2021 आज की अव्यक्त मुरली सार 7 మార్చి 2021 ఈ రోజుటి అవ్యక్త మురళీ సారము. శివ భగవాన్ వాచ. बाप कहते हैं, पूज्य देव आत्मा बनने का साधन पवित्रता की शक्ति. తండ్రి చెప్తున్నారు, పూజ్య దేవాత్మలుగా అయ్యేందుకు సాధనము పవిత్రత యొక్క శక్తి. आज रूहानी शाम अपने रूहानी परवानों को देख रहे हैं. ఈ రోజు ఆత్మిక దీపమైన పరమాత్మ తమ ఆత్మిక దీపపు పురుగులను చూస్తున్నారు. यह रूहानी महफिल विचित्र अलौकिक महफिल है. ఈ ఆత్మిక సభ అనేది విచిత్రమైన अलौकिक సభ. यह रूहानी आकर्षण के आगे माया की अनेक प्रकार की आकर्षण तुच्छ लगती है, आसार अनुभव होते हैं. ఈ ఆత్మిక ఆకర్షణకు ముందు మాయ యొక్క అనేక రకాలైన ఆకర్షణలు తుచ్చమైనవిగా అనిపిస్తాయి, సారమే లేనటువంటివిగా అనుభవమవుతాయి. यह रूहानी आकर्षण
सदा के लिए, वर्तमान और भविष्य अनेक जन्मों के लिए हर्षित बनाने वाली है। ఈ ఆత్మిక ఆకర్షణ సదాకాలం కోసం, అంటే వర్తమానము మరియు భవిష్యత్తులో అనేక జన్మల కోసం హర్షితులుగా తయారు చేసేస్తుంది। अनेक प्रकार के दुख अशांति की लहरों से किनारा कराने वाली है। అనేక రకాలైన దుఃఖము అశాంతుల యొక్క అలల నుండి దూరముగా చేసేస్తుంది। इसलिए सभी रूहानी परवाने अपने उमंग उत्साह के पंखों से उड़ते हुए इस महफिल में पहुंच गए हैं। కాబట్టి ఆత్మిక దీపపు పురుగులైన మీరందరూ ఉమంగ ఉత్సాహాలనే రెక్కలతో ఎగురుతూ ఈ ఆత్మిక సభలోకి చేరుకున్నారు। आप महान आत्मा, परमात्मा, भाग्यवान आत्मा, ऊंचे ते ऊंचे आत्मा की यह ताज निशानी है। यह लाइट का ताज निशानी है। महान ఆత్మలైన మీరు, పరమాత్మని భాగ్యవాన్ ఆత్మలు, ఉన్నతాతి ఉన్నతమైన ఆత్మలైన మీకు ఈ పవిత్రత యొక్క కిరీటము అనేది గుర్తు అయినది। पवित्रता का फाउंडेशन 21 जन्मों का फाउंडेशन है। ఈ పవిత్రత యొక్క పునాది అనేది 21 జన్మలకే పునాది అయినది। पवित्रता की प्राप्ति आप ब्राह्मण आत्माओं को उड़ती कला की तरफ सहज ले जाने का आधार है। ఈ పవిత్రత యొక్క ప్రాప్తి అనేది బ్రాహ్మణాత్మలైన మిమ్ములను ఎగిరే కలలోకి సహజంగా తీసుకెళ్లేందుకు ఆధారమైనది। पवित्रता माया के अनेक विघ्नों से बचने की छत्र छाया है। ఈ పవిత్రత అనేది మాయ యొక్క అనేక రకాలైన విఘ్నాల నుండి రక్షించబడేందుకు ఛత్రఛాయ అయినది। पवित्रता को ही सुख शांति की जननी कहा जाता है। కాబట్టి ఈ పవిత్రతకే సుఖ శాంతులకే తల్లి వంటిది అని చెప్పబడుతుంది। पवित्रता जीवन अर्थात दुख अशांति का नाम निशान नहीं है। పవిత్రత జీవితం అంటేనే దుఃఖము అశాంతుల యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు। जहाँ पवित्रता की शक्ति है वह कभी दुख के नजारे में दुख का अनुभव नहीं करेंगे। ఎక్కడైతే పవిత్రత యొక్క శక్తి ఉంటుందో అక్కడ దుఃఖం యొక్క దృశ్యములో కూడా, అంటే దుఃఖముతో కూడిన సంఘటనలలో కూడా దుఃఖం అనేది ఎప్పుడూ కూడా అనుభవము అవ్వదు। लेकिन दुखहर्ता सुखकर्ता बाप समान दुख के वायुमंडल में दुखमय व्यक्तियों को सुख शांति के वरदानी बन सुख शांति की अंजलि देंगे। కాకపోతే దుఃఖహర్త సుఖకర్తలైన తండ్రి సమానులుగా దుఃఖం యొక్క వాయుమండలములోను దుఃఖమయ వ్యక్తులకు సుఖ శాంతులనిచ్చే వరదానీలుగా అయి సుఖ శాంతులను అనుభవం చేయిస్తారు। మాస్టర్ दुखहर्ता सुखकर्ता बन दुख को रूहानी सुख के वायुमंडल में परिवर्तन करेंगे।
ఈ పవిత్రతా శక్తి కలిగిన వారు దుఃఖహర్త సుఖకర్తలుగా అయి దుఃఖము యొక్క వాయుమండలమును ఆత్మిక సుఖము యొక్క వాయుమండలములోకి పరివర్తన చేసేస్తారు. पवित्रता की दृष्टि वृत्ति साधारण शक्ति नहीं है. ఈ పవిత్రత యొక్క దృష్టి వృత్తి అనేవి సాధారణమైన శక్తి కాదు. यह थोड़े समय की शक्तिशाली दृष्टि वृत्ति सदाकाल की प्राप्ति कराने वाली है. ఈ పవిత్రత యొక్క శక్తిశాలి దృష్టి వృత్తి అనేది సదాకాలం కొరకు ప్రాప్తులను చేయించేటటువంటిది. జబ్ अल्पकाल के सहारे समाप्त हो जाएंगे तब आप चैतन्य पवित्र पूज्यात्माओं के पास ओ पवित्र देवियों व पवित्र देव हमारे ऊपर दया करो यह मांगने के लिए आएंगे. ఎప్పుడైతే అల్పకాలికమైన ఆధారాలు సమాప్తమైపోతాయో అప్పుడు చైతన్య పవిత్ర పూజ్యాత్మలైన మీ ముందుకు ఓ పవిత్ర దేవీల్లారా, ఓ పవిత్ర దేవుల్లారా మా పైన దయ చూపించండి అని వేడుకునేందుకు వస్తారు. ఆ పవిత్ర ఆత్మాయే परमात्मा विधि द्वारा सदा सिद्धि स्वरूप बने हैं. పవిత్ర దేవాత్మలైన మీరు పరమాత్మ ఇచ్చిన విధి ద్వారా సదాకాలం కొరకు సిద్ధి స్వరూపులుగా అయిపోయారు. आप सदा की प्राप्ति कराने वाली है, सिर्फ चमत्कार दिखाने वाले नहीं हैं. మీరు సదాకాలం కొరకు అందరికీ ప్రాప్తులను చేయించేవారు, కేవలం చమత్కారాలను చూపించేవారే కాదు. लेकिन चमकती हुई ज्योति स्वरूप बनाने वाले हो, अविनाशी भाग्य का चमकता हुआ सितारा बनाने वाले हो. కాకపోతే మీరు ప్రకాశిస్తున్న జ్యోతి స్వరూపులుగా తయారు చేసేవారు, అవినాశి భాగ్యము యొక్క మెరుస్తున్న నక్షత్రాలను తయారు చేసేటటువంటి వారు. इसलिए पवित्रता की शक्ति की महानता को जान पवित्र अर्थात पूज्य देव आत्माए अभी से बनो. కాబట్టి పవిత్రతా శక్తి యొక్క మహాన్నతను అంటే గొప్పతనాన్ని తెలుసుకొని పవిత్రంగా అంటే పూజ్య దేవాత్మలుగా ఇప్పటి నుండే అవ్వండి. ऐसे नहीं कि అంతిమే బన్ జాయేంగే, అంతిమంలో అయిపోతాము అని కాదు. यह बहुत समय की జమా की हुई शक्ति अंत में काम आएगी. ఇక్కడ చాలా కాలం యొక్క జమ చేయబడిన పవిత్రతా శక్తియే అంతిమంలో ఉపయోగపడుతుంది. पवित्रता जननी पवित्रात्माए अर्थात चाहे संकल्प से, चाहे वृत्ति से, वायुमंडल से, वाणी से, संपर्क से सुख शांति की जननी बनना. పవిత్రత తల్లి వంటిది అనగా పవిత్రాత్మలు అంటేనే సంకల్పము ద్వారా, వృత్తి ద్వారా, వాయుమండలము ద్వారా, మాటల ద్వారా, సంబంధ సంపర్కాల ద్వారా సుఖ శాంతులను ఇచ్చే పవిత్రమైన తల్లులుగా ఉండేవారు. వారే పవిత్ర
आत्मलु। अच्छा। वरदान: युद्ध में डरने व पीछे हटने के बजाय बाप के साथ द्वारा सदा विजयी आत्मा भव। యుద్ధములో భయపడేందుకు లేక వెనుకకు వచ్చేందుకు బదులు తండ్రి యొక్క జత ద్వారా सदा विजयी आत्मा भव। सेना में युद्ध करने वाले जो योद्धे होते हैं उन्हों का स्लोगन होता कि हारना व पीछे लौटना कमजोरों का काम है। ఎవరైతే సైన్యములో యుద్ధము చేసే యోధులై ఉంటారో వారి యొక్క స్లోగన్ అయినది ఓడిపోవటం లేక వెనుకకు రావటం బలహీనుల యొక్క పని। యోధ్ అర్థాత్ మర్నా ఔర్ మార్నా। యోధులు అంటేనే మరణించేవారు లేక హతమార్చేవారు। ఇదే వారి స్లోగన్। आप भी रूहानी योद्धे डरने व पीछे हटने वाले नहीं। रूहानी యోధులైన మీరు కూడా భయపడేవారు లేక వెనుకకు వచ్చేవారు కాదు। సదా ఆగే బడితే విజయీ బననే వాలే హో। సదా ముందుకు వెళ్తూ విజయులుగా అయ్యేవారు। ऐसे कभी नहीं सोचना कि कहाँ तक युद्ध करे। ఇలా ఎప్పటి వరకు ఈ యుద్ధమును చేస్తూ ఉండాలి అని ఎప్పుడూ ఆలోచించకండి। यह तो सारे जिंदगी की बात है लेकिन 5000 वर्ष की प्रारब्ध के हिसाब से यह सेकंड की बात है। ఇదైతే పూర్తి జీవితం యొక్క విషయమైనది। కాకపోతే 5000 సంవత్సరాల యొక్క ప్రారబ్ధం యొక్క లెక్కతో పోల్చి చూస్తే ఇది కేవలం ఒక్క సెకండ్ యొక్క విషయం మాత్రమే అయినది। सिर्फ विशाल बुद्धि बनकर बेहद के हिसाब से देखो और बाप की याद व साथ की अनुभूति द्वारा विजयी बनो। కేవలం విశాల బుద్ధి కలవారిగా అయి అనంతమైన లెక్కతో చూడండి మరియు తండ్రి యొక్క స్మృతి ద్వారా తండ్రి యొక్క తోడుని అనుభూతి చేయడం ద్వారా సదా విజయులుగా అవ్వండి। స్లోగన్: सदा आशा और विश्वास के आधार पर विजयी बनो। సదా ఆశ మరియు విశ్వాసాల యొక్క ఆధారం పైన విజయులుగా అవ్వండి। चारों ओर के सर्व परम पवित्र आत्माओं को నాలుగు వైపులా ఉన్న పరమ పవిత్ర ఆత్మలందరికీ सदा परमात्मा विधि द्वारा सिद्धि स्वरूप आत्माओं को बाप दादा का स्नेह संपन्न याद प्यार गुड मॉर्निंग और नमस्ते। सदा పరమాత్మ విధి ద్వారా సిద్ధి స్వరూపులుగా అయిన ఆత్మలకు బాప్ దాదా యొక్క స్నేహ సంపన్న ప్రియ స్మృతులు శుభోదయం మరియు నమస్తే। ఈ రోజుటి మురళీ సారంలోని ముఖ్య విషయాన్ని తీసుకుని అనుభవం చేస్తూ అభ్యాసము ద్వారా ధారణలోకి తీసుకొచ్చే ప్రయత్నమును చేద్దాం। ఈ యుద్ధములో భయపడేందుకు లేక వెనుకకు వచ్చేందుకు బదులు తండ్రి యొక్క తోడు ద్వారా సదా విజయులుగా కండి అని తండ్రి వరదానమునిచ్చారు। ఆత్మీయులారా, ఈ ఆత్మిక స్మృతి మరియు దేహ స్మృతుల మధ్య జరిగే ఈ యుద్ధములో
దేహ స్మృతిలోకి వచ్చి బలహీనతలకు వశమై భయపడేందుకు లేక వెనుకకు వచ్చేందుకు బదులు, అంటే మరలా ఈ దేహ స్మృతిలోకి వెనక్కు వచ్చేందుకు బదులుగా ఆత్మిక యోధులుగా ఆత్మిక స్మృతిలో ఉంటూ తండ్రిని తమ తోడుగా చేసుకోవడం ద్వారా సదాకాలం కొరకు విజయులుగా కాగలరు. కాబట్టి రోజంతటిలో కూడా నేను సదా విజయీ ఆత్మను అనే స్మృతి స్వరూపంలో ఉంటూ తండ్రిని తమ తోడుగా చేసుకుని ప్రతి కార్యంలో విజయమును సాధిస్తూ సర్వాత్మలకు కూడా ఈ ఆత్మిక విజయానుభూతిని అనుభవం చేయించేవారిగా అవుదాం. अच्छा, मेरे मीठे प्यारे शिव बाबा और मीठे प्यारे परिवार को भी दिल से शुक्रिया. ओम शांति.